శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 6వ శ్లోకం మనకు భగవంతుని అపరిమితత్వాన్ని, ఇంద్రియాధీనతకు అతీతమైన స్థితిని, సృష్టిస్థితి నియంత్రణ శక్తిని అత్యంత లోతుగా తెలియజేస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. అప్రమేయో హృషీకేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్టా స్థవిష్టః స్థవిరోధ్రువః. ఈ శ్లోకంలో మొత్తం 9 నామాలున్నాయి. అప్రమేయః, హృషీకేశః, పద్మనాభః, అమరప్రభుః, విశ్వకర్మ, మనుః, త్వష్ట, స్థవిష్టః, స్థవిరోధ్రువః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 46వ నామం అప్రమేయః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనిని ఎంత అద్భుతంగా వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, ప్రమాణాలకు అందనివాడు. సాధారణంగా మనం ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా చూడాలి, లేదా ఊహించాలి, లేదా శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. వీటిని ప్రమాణాలు అంటారు. కాని భగవంతుడు వీటిలో దేనికి పూర్తిగా దొరకడు. ఆయన మన కంటికి కనిపించే వస్తువు కాదు, కేవలం తర్కంతో అర్థమయ్యే శక్తి కాదు. అందుకే ఆయన అప్రమేయుడు, అంటే ఎటువంటి కొలతలకు, పరీక్షలకు చిక్కనివాడు అని అర్థం. రెండవ అర్థం, మనస్సుకు అతీతమైనవాడు. మన మనస్సు చాలా చిన్నది. ఆ అనంతమైన పరమాత్మను ఈ చిన్న మనస్సుతో ఎలా బంధించగలం? ఒక చిన్న గ్లాసులో సముద్రపు నీటిని ఎలా నింపలేమో, మన బుద్ధితో ఆ పరమాత్మతత్వాన్ని పూర్తిగా గ్రహించలేము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం చెబుతోంది. అంటే మాటలు, మనస్సు ఆయనను చేరలేక వెనుదిరుగుతాయి అని దీని అర్థం. మూడవది, అనుభవైకవేద్యుడు. ఆయనను కొలవలేము, కాని ఆయనను అనుభవించవచ్చు. ఉదాహరణకు, గాలి మనకు కనిపించదు, దానిని మనం కొలవలేము, కాని అది ఉందని మనకు స్పర్శ ద్వారా ఎలా తెలుస్తుందో, భగవంతుడు కూడా జ్ఞానుల హృదయాల్లో అనుభవం ద్వారానే తెలుస్తాడు. ఆయన మనకు అందనంత దూరంలో లేడు, మన అంతరాత్మగానే ఉన్నాడు. స్వామి, అప్రమేయ, నీవు అనంతమైన వాడివి. నిన్ను తర్కంతో అర్థం చేసుకునే శక్తి నాకు లేదు, కాని నా హృదయంలో నీ ఉనికిని అనుభవించేలా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో ఉన్న అజ్ఞానం, అహంకారం తొలగిపోయి భగవంతుని పట్ల శరణాగతి పెరుగుతుంది. ఓం అప్రమేయాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 47వ నామం హృషీకేశః. భగవద్గీతలో శ్రీకృష్ణుడిని సంబోధించేటప్పుడు ఈ నామాన్ని మనం తరచుగా వింటూ ఉంటాం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, ఇంద్రియాలకు ప్రభువు. శంకరాచార్యుల వారు హృషీకాణాం ఈశః హృషీకేశః అని వివరించారు. హృషీక అంటే ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం మరియు మనస్సు. ఈశ అంటే ప్రభువు. మన ఇంద్రియాలన్నీ తమ పనులను సరిగ్గా చేస్తున్నాయంటే వాటి వెనక ఉండి నడిపించే శక్తి ఆ పరమాత్మదే. ఆయన అనుమతి లేనిదే కన్ను చూడలేదు, చెవి వినలేదు. మన ఇంద్రియాలన్నిటినీ తన అదుపులో ఉంచుకొని నడిపించే నియంత ఆయనే. రెండవ అర్థం, సూర్యచంద్రుల కిరణాలు. మరో వివరణ ప్రకారం హృషీక అంటే కిరణాలు. సూర్యచంద్రుల రూపంలో ఉండి తన ప్రకాశవంతమైన కిరణాలతో, అంటే కేశములతో లోకానికి వెలుగును, ఆనందాన్ని ఇస్తున్నవాడు కాబట్టి ఆయనను హృషీకేశుడు అంటారు. ఈ లోకంలోని చీకటిని పోగొట్టి అందరికీ చైతన్యాన్ని ఇచ్చే వెలుగు ఆయనే. మూడవది, భక్తుల భయాన్ని పోగొట్టేవాడు. భగవద్గీతలో అర్జునుడి రథానికి సారథిగా ఉన్న కృష్ణుడిని హృషీకేశః అని పిలిచారు. యుద్ధరంగంలో అర్జునుడి మనసు కలత చెందినప్పుడు అతని ఇంద్రియాలను, బుద్ధిని తన స్వాధీనంలోకి తీసుకుని ధైర్యాన్ని నింపినవాడు ఆయనే. మన జీవిత యుద్ధంలో కూడా మన మనసు అదుపు తప్పుతున్నప్పుడు ఆయనను స్మరిస్తే మన ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. స్వామి, హృషీకేశ, నా ఇంద్రియాలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా నీవే వాటిని నియంత్రించు. నా మనస్సును నీ పాదాల చెంత నిలిపి నాకు ప్రశాంతతను ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మానసిక నిబ్బరం,
ఇంద్రియ నిగ్రహం లభిస్తాయి. ఓం హృషికేశాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 48వ నామం పద్మనాభః. భగవంతుని రూపవర్ణనలో ఇది అత్యంత సుందరమైన మరియు లోతైన అర్థం కలిగిన నామం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, నాభిలో పద్మము కలవాడు. శంకరాచార్యుల వారు పద్మం నాభౌ అస్య ఇతి పద్మనాభః అని వివరించారు. పద్మము అంటే తామర పువ్వు, నాభి అంటే బొడ్డు. క్షీరసాగరంలో శేషతల్పంపై పవళించిన శ్రీమహావిష్ణువు నాభి నుండి ఒక దివ్యమైన పద్మము ఉద్భవించింది. ఆ పద్మము నుండే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జన్మించారు. అంటే ఈ సమస్త సృష్టికి మూలస్థానం ఆయన నాభి అని దీని అర్థం. రెండవ అర్థం, హృదయ పద్మంలో కొలువై ఉన్నవాడు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని హృదయస్థానాన్ని హృదయకమలం అంటారు. ఎవరైతే యోగులు తమ హృదయపద్మం మధ్యలో పరమాత్మను ధ్యానిస్తారో వారి పాలిట ఆయన పద్మనాభుడు. అంటే మన లోపల అంతర్యామిగా ఉండి మనల్ని నడిపించే చైతన్యం ఆయనే. మూడవది, సూర్యుని వలె ప్రకాశించే నాభి కలవాడు. మరొక అర్థం ఏమిటంటే ఆయన నాభి తామర పువ్వులా మెరిసిపోతూ సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. పద్మము ఎలాగైతే బురదలో పుట్టినా దేనికి అంటకుండా పవిత్రంగా ఉంటుందో, భగవంతుడు కూడా ఈ సృష్టిని చేసినా దీనిలోని దోషాలు ఏవీ ఆయనకు అంటవు. ఆయన ఎప్పుడూ పవిత్రుడు మరియు నిర్గుణుడు. స్వామి పద్మనాభ, సమస్త సృష్టికి మూలమైన వాడివి నీవు. నా హృదయ పద్మంలో నీవు కొలువై ఉండి నాలో భక్తిని, జ్ఞానాన్ని వికసింపజేయి అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనస్సులో ప్రశాంతత కలుగుతుంది మరియు భగవంతునితో మనకు ఉన్న విడదీయలేని బంధం గుర్తుకు వస్తుంది. ఓం పద్మనాభాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 49వ నామం అమర ప్రభుః. ఇది భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని మరియు రక్షణ గుణాన్ని చాటి చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, దేవతలకు ప్రభువు. శంకరాచార్యుల వారు అమరాణాం ప్రభుః అమరప్రభుః అని వివరించారు. అమరులు అంటే మరణం లేనివారు, అంటే దేవతలు. ఇంద్రాది దేవతలందరికీ ఆపదలు వచ్చినప్పుడు వారు శ్రీమహావిష్ణువునే ఆశ్రయిస్తారు. వారికి అధికారాన్ని ఇచ్చేది, వారిని కాపాడేది ఆ పరమాత్మే. అందుకే ఆయన దేవతలందరికీ యజమాని, అంటే అమరప్రభువు. రెండవ అర్థం, అమరత్వాన్ని ఇచ్చేవాడు. భగవంతుడు కేవలం దేవతలకు రాజు మాత్రమే కాదు, తనను నమ్ముకున్న భక్తులకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి కలవాడు. ఈ పుట్టుక, చావు అనే సంసార చక్రం నుండి విముక్తిని కలిగించి ఎప్పటికీ నశించని శాశ్వత స్థితిని ఇచ్చేవాడు ఆయనే. ఆయనను చేరిన వారికి ఇక మరణ భయం ఉండదు. మూడవది, సత్యమైన పాలకుడు. లోకంలో రాజులు మారుతుంటారు, వారి అధికారం కొన్నాళ్లే ఉంటుంది. కాని పరమాత్మ అధికారం శాశ్వతమైనది. ఆయన పాలనలో ఎప్పుడూ ధర్మం వర్ధిల్లుతుంది. దేవతలు కూడా ఆయన శాసనానికి లోబడే పనిచేస్తారు. అటువంటి సర్వశక్తిమంతుడైన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడనే ధైర్యాన్ని ఈ నామమిస్తుంది. స్వామి అమరప్రభూ, దేవతలను కాపాడినట్లే సంసార సాగరంలో చిక్కుకున్న నన్ను కూడా నీవు రక్షించు. నాలో ఉన్న అశాశ్వతమైన కోరికలను పోగొట్టి శాశ్వతమైన నీ చరణాల చెంత అమరత్వాన్ని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓం అమరప్రభవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 50వ నామం విశ్వకర్మ. భగవంతుడు ఈ అనంతమైన విశ్వాన్ని ఎంత అద్భుతంగా నిర్మించాడో ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, విశ్వాన్ని నిర్మించిన మహాశిల్పి. శంకరాచార్యుల వారు విశ్వం కర్మ క్రియా అస్యా ఇతి విశ్వకర్మ అని వివరించారు. ఈ సమస్త ప్రపంచం ఆయన చేసిన ఒక గొప్ప పని, అంటే కర్మ.
ఒక నిర్మాణకారుడు భవనాన్ని ఎలా నిర్మిస్తాడో, ఒక శిల్పి విగ్రహాన్ని ఎలా చెక్కుతాడో, అలా ఈ సూర్యచంద్రులను, నక్షత్రాలను, పర్వతాలను, నదులను అత్యంత నైపుణ్యంతో సృష్టించినవాడు ఆ పరమాత్మ. అందుకే ఆయన విశ్వకర్మ. రెండవ అర్థం వింతైన సృష్టికర్త. ఈ సృష్టిలో ఏ రెండు ఆకులు ఒకేలా ఉండవు, ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఇంత వైవిధ్యాన్ని, ఇంతటి అందాన్ని సృష్టించడం కేవలం ఆ దైవానికే సాధ్యం. ఆయన సృష్టిలో ప్రతి అణువు ఒక అద్భుతం. ఒక చిన్న విత్తనం నుండి మహావృక్షం వచ్చేలా చేసే ఆయన కార్యదక్షత అమోఘమైనది. మూడవది, అన్ని పనులకు కర్త ఆయనే. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ లోకంలో జరుగుతున్న ప్రతి పనికి మూలకర్త ఆయనే. మనం చేస్తున్నామనుకునే పనుల వెనుక కూడా ప్రేరణగా ఉండి నడిపించేది ఆ శ్రీమహావిష్ణువే. ఆయన సంకల్పం లేనిదే ఏదీ జరగదు. మన చేతుల ద్వారా మంచి పనులు చేయించే ఆ మహాకర్త ఆయనే. స్వామి విశ్వకర్మ, ఈ అద్భుతమైన సృష్టిని మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. నా జీవితాన్ని కూడా నీవు ఒక చక్కని శిల్పంలా తీర్చిదిద్దు. నా చేత లోకానికి ఉపయోగపడే మంచి పనులు చేయించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో సృజనాత్మకత పెరుగుతుంది మరియు ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూడగలుగుతాము. ఓం విశ్వకర్మణే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 51వ నామం మనుః. చాలా చిన్నగా అనిపించే ఈ నామంలో ఎంతో గంభీరమైన అర్థం దాగి ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన 3 ముఖ్యమైన వివరణలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, సర్వజ్ఞుడైన ఆలోచనాపరుడు. శంకరాచార్యుల వారు మన్వాత్ మనుః అని వివరించారు. మను అంటే మననము చిలిసేవాడు లేదా ఆలోచించేవాడు అని అర్థం. భగవంతుడు ప్రతిదీ తెలుసుకోగలిగినవాడు అంటే సర్వజ్ఞుడు. ఈ సృష్టిని ఎలా నడిపించాలి, జీవులను ఎలా కాపాడాలి అని ఎల్లప్పుడూ ఆలోచించే మహాశక్తి ఆయనే. ఆయన ఆలోచన వల్లే ఈ జగత్తు ఉద్భవించింది. రెండవ అర్థం మంత్రస్వరూపుడు. వేదశాస్త్రాల ప్రకారం మను అంటే మంత్రం అని కూడా అర్థం ఉంది. భగవంతుడు మంత్రాలకు అధిపతి మాత్రమే కాదు, మంత్రస్వరూపుడు కూడా. మనం జపించే ప్రతి పవిత్ర మంత్రం ఆ పరమాత్మ యొక్క వ్యక్త రూపమే. అందుకే ఆయనను స్మరించడమంటే మంత్రాన్ని ఉపాసించడమే. మూడవది, సృష్టికి మూలపురుషుడు. మానవజాతికి ఆదిపురుషుడైన మనువు కూడా ఆ పరమాత్మ యొక్క అంశమే. మనుష్యులకు మూలం కాబట్టి ఆయన మనువు అని కూడా అంటారు. భగవంతుడు మనువు రూపంలో వచ్చి ధర్మశాస్త్రాలను ప్రసాదించి మానవులు ఎలా జీవించాలో నేర్పించారు. మనలోపల ఉండి ఆలోచించే మనస్సు కూడా ఆయన ప్రతిరూపమే. స్వామీ, మనూ, నా ఆలోచనలను పవిత్రం చెయ్యి. నా మనస్సు ఎల్లప్పుడూ నిన్నే తలుచుకునేలా అనుగ్రహించు. నీవు ప్రసాదించిన ధర్మమార్గంలో నడిచే బుద్ధిని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది మరియు మన ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఓం మనవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 52వ నామం త్వష్ట. అంతకుముందు నామమైన విశ్వకర్మ అంటే సృష్టిని నిర్మించినవాడని అర్థం. మరి ఈ త్వష్ట అనే నామానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన విశేషాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, రూపాలను తీర్చిదిద్దేవాడు. శంకరాచార్యుల వారు త్వక్షతీతి త్వష్ట అని వివరించారు. త్వక్ష అంటే తనూకరించడం లేదా ఒక రూపాన్ని చెక్కడం. ఈ సృష్టిలోని ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని ఇచ్చేవాడు ఆ పరమాత్మ. ఒక వడ్రంగి చెక్కను చెక్కి అందమైన వస్తువును చేసినట్లుగా భగవంతుడు ఈ ప్రకృతిలోని మూలపదార్థాలను ఉపయోగించి రకరకాల రూపాలను సృష్టిస్తాడు. మన శరీరం అనే ఈ అద్భుతమైన యంత్రాన్ని నిర్మించిన మహాశిల్పి ఆయనే. రెండవ అర్థం ప్రళయకాలంలో కుదించేవాడు. త్వష్ట అనే నామానికి మరొక గంభీరమైన అర్థం ఉంది. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ అనంతంగా విస్తరించిన విశ్వాన్నంతటినీ తనలో లయం చేసుకునేవాడు ఆయనే. అంటే సృష్టించేటప్పుడు విస్తరింపచేసి పని ముగిశాక
తిరిగి తనలో ఉంచుకునే శక్తి ఆయనది. మూడవది, తేజస్సును ఇచ్చేవాడు. పురాణాల ప్రకారం త్వష్ట అంటే దేవతలకు కావలసిన ఆయుధాలను, తేజస్సును నిర్మించేవాడు. సూర్యుని చుట్టూ ఉన్న అతి వేడిని తగ్గించి లోకానికి తగినంత కాంతిని ఇచ్చేలా చేసినవాడు ఆయనే. అంటే మన జీవితాల్లోని కష్టాల వేడిని తగ్గించి మనల్ని ప్రకాశవంతంగా మార్చే శక్తి ఈ నామానికి ఉంది. స్వామి, త్వష్ట, నా జీవితాన్ని నీవు ఒక అందమైన శిల్పంగా తీర్చిదిద్దు. నాలో ఉన్న అహంకారాన్ని, దోషాలను చెక్కివేసి నన్ను ఒక పరిపూర్ణమైన భక్తుడిగా మార్చు అని వేడుకోవడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మరియు ప్రతి జీవిలో ఉన్న దైవికమైన ఆకారాన్ని మనం గుర్తించగలుగుతాము. ఓం త్వష్ట్రే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 53వ నామం స్థవిష్టః. ఈ నామం భగవంతుని యొక్క అనంతమైన విరాట్ రూపాన్ని మనకు పరిచయం చేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అత్యంత భారీ స్వరూపుడు. శంకరాచార్యుల వారు స్థూలతరః ఇతి స్థవిష్టః అని వివరించారు. స్థూల అంటే పెద్దది అని అర్థం. స్థవిష్ఠ అంటే అన్నిటికంటే పెద్దవాడు లేదా అత్యంత విశాలమైనవాడు అని అర్థం. ఈ విశ్వంలో మనం చూసే పర్వతాలు, సముద్రాలు, గ్రహాలు అన్నీ ఆయనలో ఒక చిన్న భాగం మాత్రమే. అనంతమైన ఆకాశం కూడా ఆయనలో ఒక అణువంటే ఆయన ఎంతటి స్థవిష్ఠుడో మనం ఊహించవచ్చు. రెండవ అర్థం విరాట్ స్వరూపం. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చూపిన విరాట్ రూపమే ఈ స్థవిష్ట నామానికి నిదర్శనం. భూమి ఆయన పాదాలని, ఆకాశం ఆయన శిరస్సు అని వేదాలు వర్ణిస్తాయి. సమస్త బ్రహ్మాండాన్ని తన శరీరంలోనే కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన ఈ పేరుతో పిలువబడతాడు. మూడవది, ఆధారం లేని ఆధారం. సాధారణంగా పెద్ద వస్తువులకు పెద్ద ఆధారం కావాలి. కాని స్థవిష్ఠుడైన పరమాత్మను మోసేది ఏదీ లేదు. ఆయనే అన్నిటినీ మోస్తున్నారు. ఆయన ఎంత పెద్దవాడో అంత సూక్ష్మమైనవాడు కూడా. అంతటా వ్యాపించి ఉండటం ఆయన లక్షణం. మనం ఎక్కడ చూసినా ఆయన రూపమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లేని చోటు అంటూ ఏదీ లేదు. స్వామీ, స్థవిష్ట, నీ అనంతమైన రూపాన్ని తలుచుకుంటే మా సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. సమస్త విశ్వాన్ని భరిస్తున్న నీవు నన్ను కూడా నీ నీడలో కాపాడు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలోని అహంకారం తొలగిపోతుంది మరియు భగవంతుని విశ్వరూపం పట్ల భక్తి కలుగుతుంది. ఓం స్థవిష్ఠాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 54వ నామం స్థవిరోధ్రువః. ఈ నామంలో స్థవిర మరియు ధ్రువ అనే 2 పదాలు కలిసి ఉన్నాయి. భగవంతుని యొక్క నిత్యత్వాన్ని, మార్పులేని తత్వాన్ని ఈ నామం మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన విశేషాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. 1. స్థవిరః, పురాతనమైనవాడు. శంకరాచార్యుల వారు దీనిని పురాతనత్వాత్ స్థవిరః అని వివరించారు. స్థవిర అంటే లోకంలో వయస్సు మళ్ళినవాడు అని అర్థం. కాని పరమాత్మకు ముసలితనం ఉండదు. ఆయన సృష్టికి ముందే ఉన్నవాడు కాబట్టి అందరికంటే పెద్దవాడు లేదా పురాతనమైనవాడు అని దీని అర్థం. కాలానికి ఆరంభం ఎక్కడో అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన కంటే ముందు ఎవరూ లేరు, ఏదీ లేదు. 2. ధ్రుమః, నిత్యుడు, స్థిరమైనవాడు. అపరిణామిత్వాద్ ధ్రువః అని శంకర భాష్యం చెబుతోంది. ధ్రువ అంటే ఎన్నటికీ మార్పు చెందనివాడు. సాధారణంగా పురాతనమైన వస్తువులు కాలక్రమేణా అరిగిపోతాయి లేదా నశించిపోతాయి. కాని భగవంతుడు స్థవిరః అంటే చాలా పాతవాడు. అయినప్పటికీ ఆయన ధ్రువః అంటే ఎప్పుడూ కొత్తగా, స్థిరంగా ఉండేవాడు. ఆయనలో ఎటువంటి క్షీణత ఉండదు. సముద్రంలోని నీరు ఎలాగైతే తరగదో పరమాత్మ చైతన్యం కూడా ఎన్నటికీ తగ్గదు. 3. రెండూ కలిసిన అర్థం. ఈ 2 పదాలను కలిపి చూస్తే ఒక అద్భుతమైన సత్యం బోధపడుతోంది. భగవంతుడు కాలానికి అతీతుడు. ఆయన అత్యంత ప్రాచీనుడు మరియు నిత్య నూతనుడు. లోకంలో ప్రతిదీ పుట్టి, పెరిగి, మరణిస్తుంది.
కాని ఈ స్థవిరోధ్రువుడు మాత్రం పుట్టుక మరణాలు లేని శాశ్వత సత్యం. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఆకాశం ఎలాగైతే మేఘాలు వచ్చినా పోయినా మారకుండా ఉంటుందో, జగత్తులో ఎన్ని మార్పులు వచ్చినా పరమాత్మ అలాగే స్థిరంగా ఉంటాడు. స్వామి, స్థవిరోధ్రువా, మారుతున్న ఈ ప్రపంచంలో, అశాశ్వతమైన ఈ జీవితంలో నాకు స్థిరత్వాన్ని ప్రసాదించు. నీవు ఎలాగైతే మార్పు లేకుండా శాశ్వతంగా ఉంటావో, నీపై నాకున్న భక్తి కూడా అలాగే స్థిరంగా ఉండేలా అనుగ్రహించు అని ప్రార్థించటమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించటం వల్ల మరణభయం తొలగి మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. ఓం స్థవిరాయ ధ్రువాయ నమః.